హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి కొన్ని వార్తలు చాలా ఎక్సైటింగ్గా ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ నాట్ ఓన్లీ ఫర్ ఇన్వెస్టర్స్ బట్ ఆల్సో హూ ఆర్ సర్వైవింగ్ డిపెండింగ్ ఆన్ దిస్ రియల్ ఎస్టేట్ ఫీల్డ్. లక్షలాది మంది ఏజెంట్లు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ అన్ఆర్గనైజ్డ్ అండ్ అన్ఎడ్యుకేటెడ్ ఏజెంట్స్, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఒక ఆర్గనైజ్డ్ సిస్టంలో పనిచేస్తున్న రియల్ ఎస్టేట్ ఏజెంట్లు లక్షలాది మంది ఉంటారు. ప్రాపర్ ట్రైనింగ్, ప్రాపర్ వర్కౌట్ చేసి నిర్దిష్టమైన గైడ్లైన్స్తో పనిచేసేవాళ్ళు. అదే రకంగా వేలాది సంస్థలు, అట్లా అన్నీ డిపెండ్ అవుతున్న ఒక 1000 కోట్ల టర్న్ ఓవర్ కలిగిన రియల్ ఎస్టేట్ ఫీల్డ్. ఈ ఫీల్డ్కి సంబంధించి ఆసక్తికరమైన డెవలప్మెంట్లు వచ్చినప్పుడు వాటిని షేర్ చేసుకోవడానికి నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది, హ్యాపీగా కూడా ఉంటుంది. ఇప్పుడు మనందరికీ తెలుసు, తెలంగాణకు సంబంధించి మరి ముఖ్యంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒక అప్కమింగ్ గేమ్ చేంజర్ కాబోతుంది. లైక్ ఒక 10-15 ఏళ్ల కింద అవుటర్ రింగ్ రోడ్ ఎట్లాగైతే గేమ్ చేంజర్ లాగా కనిపించిందో అన్నట్టు ఆ తర్వాత ప్రూవ్ అయింది కూడా అవుటర్ రింగ్ రోడ్ అనేది బిగ్గెస్ట్ చేంజ్ ఇన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్. నాకు తెలిసి 90% కాదు, మోర్ దెన్ 90% ఏకీభవిస్తారు ఈ అబ్జర్వేషన్తో, ఈ కామెంట్తో. అది పక్కన పెడితే ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి నేను ఒక 2 రోజుల కింద ఒక ఇంట్రెస్టింగ్ రెండు డెవలప్మెంట్ షేర్ చేశాను. దాంట్లో ఒకటి మంచిది, ఒకటి కొద్దిగా షాకింగ్ న్యూస్. సరే, అది ఆ షాకింగ్ న్యూస్ని ఎట్లా డీల్ చేస్తుంది గవర్నమెంట్ అనేది చూడాలి. ఎందుకంటే జాతీయ రహదారిగా పరిగణించారు కాబట్టి దానికి ఉండాల్సిన లక్షణాలే ఉండాలి, గైడ్లైన్సే ఫాలో అవ్వాలి. అంటే రీజనల్ రింగ్ రోడ్డు అవసరం, అదే రకంగా రీజనల్ రింగ్ రోడ్ ప్రాధాన్యత, రీజనల్ రింగ్ రోడ్ కన్వీనియంట్ టు పీపుల్, లోకల్ పీపుల్ అనేది దెబ్బతింటుంది ఖచ్చితంగా. ఎందుకంటే సర్వీస్ రోడ్లు లేవు, వాడు ఎక్కడెక్కడో వెళ్ళి రోడ్డు దాటాలి అంటే కొన్ని ఏరియాల్లో రీజనల్ రింగ్ రోడ్ వస్తున్న ప్లేస్లో ఇటుపక్క విలేజ్, అటుపక్క విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ల మధ్య చాలా సంబంధాలు ఉంటాయి, బంధువులు ఉండొచ్చు, రకరకాల వ్యాపార సంబంధం ఉండొచ్చు, అగ్రికల్చర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొచ్చు, అగ్రికల్చర్ డిపెండెన్సీ ఉండొచ్చు, ఎందుకంటే ఎరువులు అక్కపక్క ఉండొచ్చు. ఇట్లాంటి సందర్భంలో వాడు ఈ రీజనల్ రింగ్ రోడ్కి ఆడపక్కన వెళ్ళాలంటే ఎక్కడి దాకా వెళ్ళి, అది కూడా మళ్ళీ సర్వీస్ రోడ్ ఉండదు కాబట్టి వెనక్కి వెళ్ళి మెయిన్ రోడ్ పట్టుకొని రీజనల్ రింగ్ రోడ్ దాటుతున్న ప్రాంతానికి వెళ్ళి ఇంటర్స్టేట్ ఎక్స్చేంజ్లో మళ్ళీ ఇటు వచ్చేసి ఆ ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. సర్వీస్ రోడ్డు లేకపోవడం వల్ల స్థానికులకు చాలా ఇబ్బంది. ఇంకా డెప్త్కి వెళ్తుంటే ఇంకా సమస్యలు కూడా వెలుగులోకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ ఎమర్జెన్సీ ఉండొచ్చు. మెడికల్ ఎమర్జెన్సీ ఉన్నవాడు రీజనల్ రింగ్ రోడ్కి అటుపక్కన ఉన్న ఒక టౌన్లో కానీ, ఒక బెటర్ ప్లేస్లో కానీ, మంచి హాస్పిటల్ ఉంది, అక్కడికి వెళ్ళాలంటే వాడు ఇమ్మీడియట్గా దాటలేడు. సర్వీస్ రోడ్డు ఉంటే కరెక్ట్ సర్వీస్ రోడ్డు ఉంటే వెళ్ళి దాని పక్క నుంచి వెళ్ళి ఎక్కడ అండర్ పాస్ ఉంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు, చేరే ఛాన్స్ ఉంటుంది, స్పీడ్గా చేరే ఛాన్స్ ఉంటుంది. కానీ ఎక్కడి నుంచో వెళ్ళి మెయిన్ రోడ్డుకి ఎక్కి మెయిన్ రోడ్డు రీజనల్ రింగ్ రోడ్డుని క్రాస్ చేసే ప్రాంతానికి వెళ్ళి అక్కడి నుంచి క్రాస్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి ఆ ఊరికి వెళ్ళాలి అంటే మెడికల్ ఎమర్జెన్సీలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు రావచ్చు. ఇలాంటి అలార్మింగ్ ఇష్యూస్ని ఖచ్చితంగా గవర్నమెంట్ కావచ్చు, ఆ లోకల్ రిప్రజెంటేటివ్స్ కావచ్చు టేకప్ చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాతో మాట్లాడి, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాతో మాట్లాడి మీరు జాతీయ రహదారికి ఉన్న అన్ని గైడ్లైన్స్ను ఈ రీజనల్ రింగ్ రోడ్కి ఆపాదించొద్దని చెప్పి కన్విన్స్ చేయాలి బై రేజింగ్ ఆల్ దోస్ థింగ్స్ అని నేను అనుకుంటున్నాను. సో అది జరుగుతుందా లేదా అనేది పక్కన పెడితే, ఇప్పుడు ఆ డెవలప్మెంట్ కాకుండా ఇప్పుడు లేటెస్ట్ ఇవాళ డెవలప్మెంట్ మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇది చెప్పే ముందు నేను ఇంకో పాయింట్ చెప్తాను. నాకు నా వీడియోస్ చూస్తూ కాల్ చేస్తున్న వాళ్ళు రీజనల్ రింగ్ రోడ్డు ఎక్కడి నుంచి క్రాస్ చేసే ఛాన్స్ ఉంది అట్లా అడుగుతున్నారు. షాద్ నగర్ వైపు ఎక్కడి నుంచి క్రాస్ చేసే అవకాశం ఉంది, నాగార్జున సాగర్ రోడ్లో ఎక్కడ క్రాస్ అయ్యే అవకాశం ఉంది, ఇట్లా అడుగుతూ ఉంటారు. సేమ్ టైం వాళ్ళు ఏమడుగుతారు, సదర్న్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ ముందు అవుతుందా, నార్థర్న్ పార్ట్ ఆఫ్ అది ముందు అవుతుందా? దేనికవే ఇబ్బందులు ఉన్నాయి, దేనికవే పాజిటివ్ అవి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉత్తరాదికి సంబంధించి చెప్తాను. ఉత్తర పార్ట్కి సంబంధించి సంగారెడ్డిలో మొదలై సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, ప్రజ్ఞాపూర్, జగదేవ్పూర్ నుంచి భువనగిరి దగ్గర రాయగిరి నుంచి చౌటుపల్లి దాకా ఈ నార్థర్న్ పార్ట్ ఇది 148 కిలోమీటర్స్. ఈ క్రమంలో ఆ రూట్లో ఏం హర్డిల్స్ ఉన్నాయి అని అంటే, హర్డిల్స్ దాదాపు లేవనే చెప్పాలి. అది ఫాస్ట్గా తీసుకునే అవకాశం ఉంది. డిస్టెన్స్ ఒకటి తక్కువ, అదొక పాజిటివ్ పాయింట్. సేమ్ థింగ్ ఏంటంటే
సేకరించాల్సిన అటవీ భూములు చాలా తక్కువ. అదే రకంగా ప్రైవేట్ ల్యాండ్స్ కూడా చాలా తక్కువ. దానివల్ల అటువైపు కొద్దిగా ముందుకెళ్తుంది అన్న ఇండికేషన్స్ వస్తున్నాయి. ఇక సదరన్ పార్ట్ తీసుకుంటే ఇది ఆల్మోస్ట్ 190 కిలోమీటర్స్ ఉంటుంది. 190 కిలోమీటర్స్లో ±1-2 కిలోమీటర్స్, నేను ఎందుకంటే రౌండ్ ఫిగర్ చెప్తుంటాను ఎప్పుడు. సో 190 కిలోమీటర్స్ దాంట్లో మనకు మళ్ళీ సేమ్ చౌటుప్పల్ దగ్గర స్టార్ట్ అయ్యి మాల్, నాగార్జున సాగర్లో మాలు, తర్వాత శ్రీశైలం రోడ్లో అమన్గల్ దగ్గర, అదే రకంగా బెంగళూరు హైవేలో షాద్నగర్ అండ్ బాలానగర్ మధ్య, అదే రకంగా చేవెళ్ళ రూట్లో చేవెళ్ళ, వికారాబాద్ రూట్లో చేవెళ్ళ, తర్వాత ఇటు సంగారెడ్డి దగ్గర కనెక్ట్ అవుతుంది. నేను ఇంతకుముందు వీడియో కూడా చెప్పాను, ఈ రీజనల్ రింగ్ రోడ్ అనే దాంట్లో సంగారెడ్డి అండ్ చౌటుప్పల్ చాలా క్రూషియల్. ఎందుకంటే ఇవి సదరన్ పార్ట్కు నార్థన్ పార్ట్కు కనెక్టింగ్ ప్లేసెస్ అన్నమాట. అందుకోసం కొద్దిగా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ అండ్ ఇంపార్టెంట్ ప్లేసెస్. అట్ ద సేమ్ టైం ఇంటర్ ఎక్స్చేంజ్ కూడా చాలా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఆ ఇంటర్ ఎక్స్చేంజ్ సరౌండింగ్స్లో ల్యాండ్స్ ఎవరైనా కాపాడుకుంటే అవి ఖచ్చితంగా కమర్షియల్ టైప్ వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఇంటర్ ఎక్స్చేంజ్లు ఎక్కడ వస్తున్నాయనేది చూసుకొని వాటికి ఒక 1-2 కిలోమీటర్స్ రేడియస్లో జాగాలు కనుక కొనిపెట్టుకుంటే రీజనల్ రింగ్ రోడ్ పూర్తయిన తర్వాత చాలా వాల్యూ వస్తుంది. ఇప్పుడు లైక్ అవుటర్ రింగ్ రోడ్కి సంబంధించిన ఇంటర్ ఎక్స్చేంజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నార్సింగి దగ్గర ఉంది. ఆ సైజులో ఇంటర్ ఎక్స్చేంజ్ అవుతుందని చెప్పి ఎవరన్నా అనుకున్నారా? అసలు గేమ్ చేంజర్ అది. అవుటర్ రింగ్ రోడ్లో నార్సింగి ఇంటర్ ఎక్స్చేంజ్ చూస్తే మనకు ఒకసారి మనం హైదరాబాద్లోనే ఉన్నామన్న డౌట్ వస్తుంది, అంత బాగుంటుంది. ఇది మన డ్రోన్ విజువల్ కనుక చూస్తే చూసిన వాళ్ళు చాలామంది అదే ఫీల్ అయ్యి ఉంటారు. సో అట్లా ఈ సంగారెడ్డి అండ్ చౌటుప్పల్ ఇంటర్ ఎక్స్చేంజ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో నార్దర్న్ పార్ట్కి అండ్ సదరన్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ కనెక్టింగ్ చేసే ప్లేసెస్ ఇవి చాలా ఇంపార్టెంట్ కాబోతున్నాయి. వాటికి దగ్గరలో ఒక 2-3 కిలోమీటర్ల రేడియస్లో వీలైతే పెద్ద ఎత్తున ల్యాండ్ తీసుకోవచ్చు. లేదు అంటే వెంచర్లు ఉంటే వెంచర్లలో కూడా మంచి అవి తీసుకుంటే ఫాస్ట్గా అప్రిషియేషన్ వచ్చే స్కోప్ ఉంటుంది. అది కొద్దిగా ఆలోచించాలి ఎందరో ఇన్వెస్టర్స్. అదొక ప్లస్ పాయింట్ అది. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు సదరన్ పార్ట్కు సంబంధించి డిస్టెన్స్ అండ్ అటవీ భూములు, వీటితో పాటు కొంత ఈ జలాశయాలకు సంబంధించిన భూములు కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నా అబ్జర్వేషన్ సదరన్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్ కొద్దిగా లేట్గా వర్క్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకోటి ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ కూడా అక్కడ తక్కువ స్థాయిలో ఉంది, అంటే ఐ మీన్ స్లోగా జరుగుతున్నది. నార్త్ పార్ట్కి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే నేను అదే చెప్పబోతున్నాను. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ దిస్ వీడియో. సో మెయిన్ థింగ్ వచ్చేసి ప్రధానంగా చూస్తూ ఉంటే మొత్తం 160 ఎకరాలకు సంబంధించి అటవీ భూములను సేకరించాల్సిన అవసరం ఉంది. దీని విషయంలో చాలా రోజులుగా పెండింగ్ ఉంది. ఈ అటవీ భూములకు సంబంధించిన క్లియరెన్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన అవసరం ఉంది. అవసరం ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి చూస్తున్నాం. 160 ఎకరాలకు సంబంధించి సిద్దిపేట, మెదక్, తర్వాత యాదాద్రి భువనగిరి ఈ 3 జిల్లాల్లో 160 ఎకరాలను నాన్ ఫారెస్ట్ ల్యాండ్, అంటే గవర్నమెంట్కు సంబంధించిన నాన్ ఫారెస్ట్ అండ్ నాన్ యూటిలైజ్డ్ ల్యాండ్ని ఐడెంటిఫై చేసి ఆ 160 ఎకరాలను ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు హ్యాండ్ ఓవర్ చేస్తూ దానికి సంబంధించిన సరిహద్దులను క్లియర్ కట్గా ఎస్టాబ్లిష్ చేస్తూ ఒక నోట్ ప్రిపేర్ చేసి దాన్ని కేంద్ర పర్యావరణ శాఖకు, అదే రకంగా అటవీ శాఖకు, అదే సమయంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు పంపించారు. సో ఇది చాలా క్రూషియల్ డెవలప్మెంట్. అంటే ల్యాండ్ సేకరణకు సంబంధించి ఆల్రెడీ ప్రైవేట్ ల్యాండ్స్ కావచ్చు, ఇతరత్ర ల్యాండ్స్ కావచ్చు, 90% సేకరణ పూర్తయింది. ఇప్పుడు రీసెంట్గా నిన్నటి వీడియోలో కూడా నేను చెప్పాను, సిఎస్ శాంతికుమారి గారు సెప్టెంబర్ 2nd వీక్ కల్లా మిగిలిన ల్యాండ్ అక్విజిషన్ కూడా పూర్తి చేయాలని చెప్పారు. చాలామంది ఇంకా పూర్తి కాలేదు, ఫేక్ అని చెప్పి కొన్ని కామెంట్లు చూస్తున్నాం. రియలీ మీరు న్యూస్ ఫాలో అవ్వండి దయచేసి, ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, న్యూస్ ఫాలో అవ్వండి. ఉత్తర పార్ట్కు సంబంధించి అంటే సంగారెడ్డి నుంచి మొదలయ్యి చౌటుప్పల్ దగ్గర కలిసే నార్దర్న్ పార్ట్ ఆఫ్ రీజనల్ రోడ్కు సంబంధించి 90% ల్యాండ్ అక్విజిషన్ పూర్తయింది. ప్రైవేట్ ల్యాండ్ మెయిన్ హర్డిలల్లో అటవీ శాఖకు సంబంధించి ఉండింది. ఇప్పుడు అటవీ శాఖకు సంబంధించి కూడా 160 ఎకరాలను గవర్నమెంట్ ప్రభుత్వాధికారులు 3 జిల్లాల పరిధిలో సిద్దిపేట, మెదక్ అండ్ యాదాద్రి భువనగిరి జిల్లాల్లో సేకరించి ప్రభుత్వ భూమిని, పడావుగా పడి ఉన్న భూమిని గుర్తించి దాన్ని తీసుకోవాలని చెప్పి డిసిజన్ తీసుకొని దానికి హ్యాండ్ ఓవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 3 జిల్లాల్లో అటవీ శాఖకు సంబంధించిన 48,765 చెట్లను కూల్చాల్సి వస్తుంది. ఈ నేను చెప్పిన 3 జిల్లాలు ఉన్నాయి కదా, సిద్దిపేట,
మెదక్ అండ్ అదే రకంగా యాదాద్రి భువనగిరి జిల్లాల్లో రీజనల్ రింగ్ రోడ్ కన్స్ట్రక్షన్ కోసం 48,765 చెట్లను, అటవీ భూములను కూల్చాల్సి వస్తుంది, కొట్టవలసి వస్తుంది. కాబట్టి అంతే జాగా ఆ 160 ఎకరాలకు సంబంధించిన అటవీ భూములు, 48,765 చెట్లకు సంబంధించి ఎక్కడైతే ప్లేస్ ఇవ్వాల్సిన అవసరం ఉందో అన్నది గుర్తించి, ఆల్రెడీ అడవులు ఎక్కువగా ఉన్న మహబూబాబాద్ జిల్లాను గుర్తించి, మహబూబాబాద్ జిల్లాలో అటవీ శాఖకు చెందని పడావుగా పడి ఉన్న ప్రభుత్వ భూమిని 160 ఎకరాలను గుర్తించి సరిహద్దులతో సహా మార్కింగ్ చేసి ఒక డీటెయిల్డ్ నోట్ని జాతీయ రహదారుల సంస్థకు, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియాకు, సెంట్రల్ గవర్నమెంట్కు, స్టేట్ గవర్నమెంట్ అటవీ శాఖకు హ్యాండ్ ఓవర్ చేశారు. ఇది గనక ఆ 3 శాఖలు ఓకే చెప్తే ఆ హ్యాండ్ ఓవర్ ప్రాసెస్ పూర్తయిపోతుంది. ఈ రీజనల్ రింగ్ రోడ్ రాబోతున్న ప్రాంతంలో అటవీ శాఖకు సంబంధించిన భూములు హైవే అథారిటీ కన్స్ట్రక్షన్కు అప్పగించబడతాయి. ఆ తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల ప్రకారం ఇంకో మిగిలిన 10% భూముల సేకరణ కూడా పూర్తయితే సెప్టెంబర్ 2 కల్లా నార్దర్న్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి మార్గం సుగమం అయిపోతుంది. వర్క్ స్టార్ట్ కావడానికి అవకాశాలు ఏర్పడతాయి. అనుకున్నట్లుగా మొత్తం రీజనల్ రింగ్ రోడ్ 350 కిలోమీటర్లు 3 ఏళ్లలో పూర్తి కాకపోవచ్చు, కానీ నార్దర్న్ పార్ట్ మాత్రం ఖచ్చితంగా 3 ఏళ్లలో పూర్తి అవుతుంది అన్న ఇండికేషన్స్ ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్లు అవుతున్నాయి. దానికి ఒకటి, గవర్నమెంట్ భూసేకరణను సెప్టెంబర్ 2 కల్లా పూర్తి చేయాలని, టాప్ ప్రియారిటీ ఇవ్వాలని కలెక్టర్లకు చెప్పడం, ఆ 3 జిల్లాల్లో ఉన్న ఏవైతే అటవీ భూములకు సంబంధించి వాటికి ప్యారలల్గా అటవీ శాఖకు ఆ 160 ఎకరాలు ఇవ్వాలని నిర్ణయించడం, ఆ 160 ఎకరాలను మహబూబాబాద్ జిల్లాలో గుర్తించడం, దానికి సంబంధించి డీటెయిల్డ్ మార్కింగ్తో సహా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు, అదే రకంగా కేంద్ర పర్యావరణ శాఖకు అప్పగించడం, రహదారుల సంస్థకు అప్పగించడం, ఇవన్నీ ప్యారలల్గా జరుగుతున్న నేపథ్యంలో నార్దర్న్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్కు సంబంధించి నిర్మాణానికి సంబంధించి అడుగులు వేగంగా పడుతున్నాయి అన్నది చాలా క్లారిటీతో ఉంది. కాబట్టి నార్దర్న్ పార్ట్ కనెక్టివిటీ రీజనల్ రింగ్ రోడ్ ఏరియాల్లో ల్యాండ్స్ కనుక అందుబాటులో ఉంటే, ప్లాట్లు కనుక అందుబాటులో ఉంటే వేగంగా నిర్ణయం తీసుకోవడం మంచిది. 3-4 ఏళ్ల తర్వాత మనం అఫోర్డ్ చేయలేని స్థాయికి ధరలు పెరుగుతాయి. కాబట్టి ఆ తర్వాత బాధపడే ఉపయోగం లేదు. చాలామంది అవుటర్ రింగ్ రోడ్ దగ్గర కొన్నప్పుడు 10-15 ఏళ్ల కింద ఎవరన్నా అంటే అబ్బో అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఎవరు కొంటారు, అంత అవసరమా డబ్బులు అనుకున్న వాళ్ళు ఇవాళ చాలామంది ఫీల్ అవుతున్నారు. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఏ నలుగురు కలిసినా ఏ ఒక్కరన్నా ఇలాంటి ఎక్స్పీరియన్స్ చెప్తారు, ఫర్ షూర్, ఇంక్లూడింగ్ మీ. చాలామంది చెప్తారు పలానా చోట తీసుకుంటే బాగుండేది, ఎందుకు తీసుకోలేదా అని చాలామంది చెప్తారు. సో అట్లా ఫీల్ కాకుండా ఉండాలి అంటే ఇప్పుడు నార్దర్న్ పార్ట్కు సంబంధించి చాలా వేగంగా అడుగులు పడుతున్నాయి. కాబట్టి ఆ రీజనల్ రింగ్ రోడ్ ఎక్కడెక్కడ వస్తుందో చూసుకొని ఆ సరౌండింగ్లో ల్యాండ్స్ తీసుకొని, మరీ ముఖ్యంగా ఇంటర్ ఎక్స్చేంజ్ వస్తున్న దగ్గర తొందరగా తీసుకోవడం అనేది బెటర్. చౌటుప్పల్ లాంటి ఇంటర్ ఎక్స్చేంజ్ ప్లేస్ వస్తున్న ప్లేస్లో చాలా మంచి అప్రిషియేషన్ వచ్చే స్కోప్ ఉంటుంది. విజయవాడ హైవేకి ఇంకా వేరే అడ్వాంటేజ్ కూడా ఉన్నాయి. స్పెషల్ ఎక్స్క్లూజివ్ రైల్వే లైన్ కూడా పడబోతుంది విజయవాడ హైవే వైపు, బిట్వీన్ హైదరాబాద్ టు విజయవాడ వయా అమరావతి ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక 2 monthsలో అనౌన్స్మెంట్ కూడా రావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి. కాబట్టి ప్రధానంగా నార్దర్న్ పార్ట్ ఆఫ్ రీజనల్ రింగ్ రోడ్కు దగ్గరలో ఉన్న భూములు, అదే రకంగా ఇంటర్ ఎక్స్చేంజ్ వస్తున్న ఏరియాలో మంచి ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్స్ ఉంటాయి, అప్రిషియేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ దిశగా డిసిజన్ తీసుకోవడం మంచిదని అభిప్రాయం. ఇది రీజనల్ రింగ్ రోడ్ సంబంధించి ఎవ్రీడే ఒక వీడియో చేయాల్సిన స్థాయిలో మంచి డెవలప్మెంట్ వస్తున్నాయి. కాబట్టి నేను ఇవాళ ఎక్స్క్లూజివ్గా ఆ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను ఈ వీడియోలో. ఇఫ్ యూ లైక్ మై అబ్జర్వేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ అలాంగ్ విత్ డీటెయిల్స్, ప్లీజ్ డూ లైక్ దిస్ వీడియో అండ్ షేర్ దిస్ వీడియో అమంగ్ యువర్ వాట్సాప్ సర్కిల్స్. Thank you so much.